2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విషయ మేడం. నమస్తే ఉషా. చాలాసార్లు చాలా ఎపిసోడ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ గురించి కానీ, కమ్యూనికేషన్ గురించి కానీ, వాళ్ళ థింకింగ్ విధానం కానీ, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ కొన్ని అసంతృప్తులని మీరు అంటూ ఉంటారు. సో ఆ లైన్ బేస్ మీద నాకు ఒక చిన్న డౌట్ మేడం. హస్బెండ్ ఏ పనిలోనైనా హెల్ప్ చేయరు మాకు, కనీసం మాకు అంటే ఇంట్లో ఏదైనా పనిలో హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా, అన్నీ మేమే తెచ్చుకోవాలి, జాబ్ ఒక్కటి చేసేసి సరిపోతుందా అన్న క్వశ్చన్ ప్రతి ఒక్క భార్యకు ఉంటుంది ఈ మధ్యకాలంలో. సో ఎంత జాబ్ చేసి ఎంత సంపాదించినప్పటికీ కూడా ఇంట్లో ఎంతో అంత మాకు కూడా హెల్ప్ అవుతే అదొక తృప్తిగా ఉంటుంది కదా మాకు అంటున్నారు. సో అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2 రకాల లేడీస్ ఉంటారు కదా ఉషా. ఒకళ్ళేమో వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళేమో హోమ్ మేకర్స్ లేదా హౌస్ వైఫ్స్. ఇప్పుడు టర్మ్స్ మారినాయి కదా, ఇంట్లో ఉంటున్నారంటే వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. మనకి తెలిసింది ఏంటంటే ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ ఎక్కువ పని ఉంటుంది. సో అందుకని ఇప్పుడు హోమ్ మేకర్స్ అని వాళ్ళని కూడా గౌరవంగా పిలుస్తున్నాం మనమే. సో ఇప్పుడు హోమ్ మేకర్స్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ చేసే వాళ్ళు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ హోమ్ మేకర్స్ అంటే ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వీళ్ళల్లో కూడా మళ్ళీ రకరకాలు. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే ఒక రకం, పసిపిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటే ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి. సరే మనం చిన్నపిల్లలు ఉన్నారనుకుందాం ఫస్ట్ స్టేజ్లో. సో వీళ్ళకి ఇప్పుడు జనరేషన్ చూస్తే ఏంటంటే అసలు పెళ్ళయ్యేంత వరకు ఇటు పుల్లదీసి అటు పెట్టే రకాలు లేరు ఆడపిల్లలు కూడా, చదువులని అవని ఇవని. అసలు మామూలుగా అయితే 95% ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడో ఒక 5% ఇంట్రెస్ట్ లేదనో లేకపోతే ఏదో ఒక రకంగా ఉద్యోగాలు చేయకుండా ఉంటున్నారు. సరే అప్పుడేమి పెద్ద చేయాల్సిన పని ఉండదు, ఏదో ఆడతా పాడతా అయిపోతుంది, చేసుకుంటారు తింటారు, అదొక రకం పక్కన పెడితే. పిల్లలు పుట్టినప్పుడు మాత్రం ఇంకా వాళ్ళకి ఏదో 5-6 నెలలు అమ్మల దగ్గర ఉండొస్తారు, లేదా పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఉంటారు, ఉన్నంతసేపు పర్వాలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొదలవుతుంది మహాయజ్ఞం. తినిపించటాలు అది ఇది అన్ని. పిల్లలకు ఒక టైం ఉండదు, అంటే గంటలు తినిపించాలి ఇప్పుడు పిల్లలకి. సో దీంతో ఏంటంటే న్యాచురల్గానే వీళ్ళు సాయంత్రం రాత్రి అయ్యేసరికి అలసిపోయి చిరాకులో ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఇక మగవాళ్ళేమో పొద్దున ఎప్పుడో వెళ్ళిపోతారు, ఇంత బాక్స్ పట్టుకెళ్తారు, లేదా సాఫ్ట్వేర్ వాళ్ళకైతే అక్కడే లంచ్లు అంటారు, కాఫీలు అంటారు. ఇక ఆ గోల పక్కన పెట్టేస్తే ఎప్పుడో రాత్రికి వస్తారు. ఆ ట్రాఫిక్లో ఆ గోల్లో పడి వచ్చిన తర్వాత వాళ్ళకేంటంటే హాయిగా రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. అప్పుడు వీళ్ళు సరే పని చేసే టైం ఉంటుందా లేదా కూడా మనకు తెలియదు. ఇప్పుడు 9కో 10కో వచ్చాడు అనుకో, ఇంకేం పని హెల్ప్ చేస్తాడు? మనం పెట్టింది తిని నిద్రపోవటమే అంతే కదా. సో అదొక రకం. అయితే ఇప్పుడు మామూలుగా సాయంత్రం 6కి 7కి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఈ ముందు నుంచి పనులు చేసే అలవాటు ఉండదొకటి, పనులు చెప్పే విధానం ఆడవాళ్ళకి తెలవదు అదొకటి, ఇంట్లోనే ఉంటారు కదా అనే భావం ఈ మగాళ్ళకు ఒకటి. ఇన్ని రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలవదు. సో బట్ ఏదైనా ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు వీళ్ళు చేయగలిగి కూడా వాళ్ళు కూడా చెయ్యాలి కదా. నేనే రోజంతా పిల్లల్ని చూసుకోవాలా, వచ్చాక 1 గంట ఆడించవచ్చు కదా, చూసుకోవాలి కదా అని వంతులు పోయే మనస్తత్వం ఉంటుంది. వీళ్ళు చేయగలరా లేదా పక్కన పెడితే వాళ్ళను కూడా చూశాను నేను. సో అట్లా కాకుండా ఏంటంటే మగవాళ్ళకు కూడా మనం అలవాటు చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనం స్నానానికి వెళ్తున్నాం అనుకుందాం, వెళ్తుంది ఆ అమ్మాయి, ఆయన ఖాళీగా కనిపించాడు అనుకోండి శనివారం ఆదివారాల్లో, కొంచెం చూస్తూ ఉండండి, స్నానం చేసి వస్తాను అంతే తప్పితే పిల్లవాడు పడుకునేదాకా ఆగి అప్పుడే అదరా స్నానం చేయాల్సిన పని లేదు. సో ఏంటంటే చెప్పేటప్పుడు కూడా ఎంత అందంగా చెప్తున్నాము వాళ్ళకన్నా ఇది తెలియకుండా, నొప్పి తెలియకుండా కూడా మగవాళ్ళతో పనులు చేయించుకోవచ్చు కొన్నిసార్లు. వీళ్ళు ముచ్చటగా ఆడుకుంటారు. అలాగే సాయంత్రాలు వచ్చిన తర్వాత చక్కగా అప్పుడే స్నానం చేసిన పాపనో బాబునో ఇచ్చామనుకోండి, వాళ్ళకి అది ఒక రకమైన రిలాక్సేషన్. అవునా? అట్లాగే వీళ్ళకి చెప్పి చేయించుకోవటం తెలియాలని చెప్పాను కదా. ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటి ఏదన్నా ఉంటే
చక్కగా వంటింట్లోకే వచ్చి పెట్టించుకోమనొచ్చు. మనం టేబుల్ దాకా అన్నీ అందించాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి అది పిల్లలు ఉండి వాళ్ళు విసిగిచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఇదిని బట్టి కొంతమంది పిల్లలు ఉంటారు చక్కగా పెట్టినట్టు 5-6 ముద్దలు 10 ముద్దలు వాళ్ళు తినాలనుకున్నది తింటారు. ఇంకా వద్దని తల ఊపేస్తే మనకి హాయి. అవును. ఇక ప్రతి ముద్ద గంటలు అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి పెట్టే తల్లులకి మరీ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది సాయంత్రం అయ్యేసరికి. అది పిల్లల్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది పిల్లలు చక్కగా టైంకి తిని టైంకి నిద్రపోతారు. నాకు 2 పిల్లలు ట్విన్స్ అయినా కానీ చక్కగా నిజం చెప్పాలంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అంటే చిన్నపిల్లలతో ఉండే సహజంగా ఉన్న ఈ తినిపిచ్చే దగ్గర కానీ పడుకోబెట్టే దగ్గర కానీ అస్సలు ఇబ్బంది లేదనే చెప్పాలి. ఒక టైంకి పడుకునేవారు. అవును, చక్కగా పేచీలు పెట్టకుండా తినేవారు. నేను కూడా ఏంటంటే ఇంత కలిపాను కదా ఇప్పుడు అదంతా మొత్తం అయిపోవాలి గిన్నె ఖాళీ అనే కాన్సెప్ట్లో ఉండేదాన్ని కాదు. ఎందుకంటే చక్కగా తినే పిల్లలు వాళ్ళకి కడుపు నిండగానే వాళ్ళు తల అడ్డంగా ఊపేస్తే నేను ఆపేసేదాన్ని. ఇంకొకసారి పెడతానికి ట్రై చేసేదాన్ని. వద్దు అని వాళ్ళు తిప్పేసుకుంటే ఇంకా ఆపేసేదాన్ని. సో పిల్లలకి అది కూడా ఒకటి ఇది మనం ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మలు ఉంటారు, ఇంత గిన్నెలో ఇంత కలుపుతారు నెయ్యి వేసి అన్నీ వేసి. ఇప్పుడు దాన్ని వాడు 4 ముద్దలు పెట్టుకున్నాక తిన్నాక వద్దు అంటే వీళ్ళు కూరి కుక్కి అదేమవుతుందంటే 3వ రోజు నుంచి వాడికి తిండి అనే ప్రాసెస్ అంటేనే భయం వేస్తుంది. నిజం. అవును. సో అది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు అమ్మలను కూడా నేను చూస్తున్నాను. అమ్మమ్మల సంగతి సరే, వీళ్ళు కలిపిందంతా అయిపోవాలి అది వేస్ట్ అవ్వకూడదు అనుకుంటారు. అసలు ఆ కాన్సెప్ట్ వద్దు. వాళ్ళు తిన్నంత తిని వాళ్ళు మొహం తిప్పేశారు అంటే ఇంకా మనం ఊరికే బలవంతంగా కుక్కి పెట్టడం అనవసరం పిల్లలకి. దాని బదులు మళ్ళీ 1 గంట 2 గంటలాగి వాళ్ళకి ఏదన్నా ఆకలేస్తుంది అనుకున్నప్పుడు ఇంకో ఐటెం. సో ఇట్లా తెలుసుకుంటూ ఉండాలి. ఇది ఇంట్లో ఉండి ఇట్లా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే రోజు మొత్తం కష్టపడిపోతున్నాను, అసలు నాకు ఎవ్వరూ ఏ సహాయం చేయట్లేదు, ఈ ఉక్రోషం సెల్ఫ్ పిటీలోంచి బయటికి రావాలి. ప్లస్ అవతల వాళ్ళు కూడా ఏ టెన్షన్స్, ఇప్పుడు జాబ్స్ అని మనం ఏదో వెళ్ళారు వచ్చారు అన్నది మనకి కనిపిస్తుంది కానీ వాళ్ళు అక్కడ ఎంత టెన్షను, ఆ బాసులతో ఏం తిట్లు తింటున్నారో, డెడ్ లైన్స్ మీట్ అవుతున్నారో లేదో, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్లు ఇరిటేషన్లు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చూపించకుండా ఉంటే అదే చాలు అనుకుంటారు ఒక్కొక్కసారి కదా. ఆ వర్క్ టెన్షన్ వచ్చి ఇంట్లో చూపించే వాళ్ళు ఉంటారు. ఈ రోజల్లా పనిచేసింది కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి విసుక్కుని అది చేయలేదా ఇది చేయలేదా పగలంతా ఖాళీ అనేపాటికి వీళ్ళకి ఇంకా దుఃఖం వస్తుంది. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఏంటంటే అవతల వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించగలిగినప్పుడు వీళ్ళు కాస్త చేదోడు వాదోడుగా కాస్త ఒక చెయ్యాలి. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి వంతుల వారీగా నేను పగలంతా చూసాను ఇక నీ డ్యూటీ అన్నట్టుగా ఉండకుండా ఉంటే బెటర్. అట్లాగే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత ఆర్గనైజ్డ్గా అంటే వాళ్ళు ప్లాన్ చేసేసుకుంటారు. ఎందుకంటే పిల్లలు ఉంటే జాబ్కి ఎట్లా వెళ్ళాలి ఇది కూడా ప్లాన్ చేసుకునే ఉంటారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో మొత్తంగా కేర్ తీసుకునే ఆయాలను కానీ లేదంటే అత్తగారు కానీ అమ్మగారు కానీ కొంతకాలం ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. తర్వాత ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే బాగుంటుంది పని అనేది. ఏదైనా ఏంటంటే పని చెప్పటం తెలవాలి, పని చెప్పినట్టుగా ఉండకూడదు. అలాగే నీకు వచ్చిన ఇరిటేషన్ కానీ దుఃఖం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఈ పని వల్ల నిన్ను ఎట్లా ఇబ్బంది పడుతుంది అనేది అవతల భర్తకు అర్థమయ్యేలాగా చెప్పుకుని కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి అని చెప్పుకునే నేర్పు ఉండాలి. అలా అని వంతులు వేసుకోకూడదు. సో రకరకాలు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పలేము ఎవరెట్లా ఉంటారు అనేది. ఇప్పుడు ఇంతమందిలో ఏంటంటే ఏదైనా నేర్పరిగా ఓర్పుగా చెప్పుకుని మన బాధ అర్థం చేపించి వాళ్ళని సహాయం చేసేలాగా చెయ్యాలి. ఇంకొకటి అన్నీ మనమే నెత్తి మీద వేసేసుకుని చేయాల్సిన పని లేదు, చేయలేనప్పుడు కూడా. అర్థమైందా? దాన్ని పనిని డివైడ్ చేసుకోవటం, ఎవరి పనులు వాళ్ళకి చెప్పటం. ఇప్పుడు భర్తకి టవల్తో సహా నువ్వు బట్టలతో సహా అందించక్కర్లా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలరు. అట్లీస్ట్ పిల్లలు పుట్టి నీకు బర్డెన్ అయిపోతుంది అన్నప్పుడు నువ్వు ఎంతవరకు చెయ్యాలో, ఏమి చేయలేవో, ఏమి చేయగలవో అరిచి పోట్లాడి చెప్పక్కర్లా, నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. సో నేను ఇంతవరకే చేయగలను, ఇవి మాత్రమే చేయగలను, ఈ పనులు మీరు ఈ పనుల్లో మీరు ఒక చెయ్యేస్తే నేను సంతోషిస్తాను. ఇట్లాంటి కొన్ని చెప్పి చేయించుకునే నేర్పు, ఓర్పు, లౌక్యం
నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. అంటే ఈ చిన్న చిన్న లాజిక్స్ మర్చిపోయే ఇష్యూస్ దాకా వెళ్ళిపోతూ ఉంటాం మేము. సో ఎలా ఉండాలి ఏంటి అనేది అటు మ్యారేజ్ కాని వాళ్ళైనా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు ఈ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో ఒకప్పటి జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది, అంతా ఉరుగులు పరుగులు ప్రపంచమే అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, మనం ఎదుటి వ్యక్తికి ఎలా కన్వే చేయాలన్నది మెయిన్ టాస్క్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మాట్లాడితే మళ్ళా కమ్యూనికేషన్ స్కిల్సే వస్తాయి. సో అది ఎక్కడికి వెళ్ళినా మనల్ని వదలదు. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కానీ మ్యారిటల్ కానీ దాంతోపాటు మైండ్ సెట్కి సంబంధించి మన ఆలోచన విధానాన్ని మనం ఎలా మార్చుకోవాలి, లేకపోతే ఎదుటి వ్యక్తితో మనం కన్విన్సింగ్గా ఎలా మాట్లాడాలి, ఇలాంటి వాటిపైన ఏమైనా అవగాహన కావాలి అన్నా, ప్రీ మ్యారిటల్కి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నా విజయ పెద్దన మేడం 1-to-1 సెషన్ తీసుకుంటున్నారు. సో యాక్సెప్ట్ అయితే ఉంది. ఎవరైనా సరే మేడంని కలవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.